100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. కన్నడ బిగ్ బాస్ సీజన్ 12ని అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఎందుకు సీజ్ చేశారు? అంత పెద్ద స్టార్ అయిన కిచా సుదీప్ గారు హోస్ట్గా వ్యవహరిస్తున్న షోను అంత సడన్గా సీజ్ చేయడానికి కారణాలు ఏంటి? అక్కడ ఏమైనా డిస్టర్బెన్సెస్ జరిగాయా, లేదంటే షో సరిగ్గా రన్ చేయట్లేదా అంటే అవన్నీ కాదు. కేవలము ఆ బిగ్ బాస్ షోని ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ మేనేజ్మెంటు కొన్ని నామ్స్ను పాటించకపోవడం వల్లనే ఆ షోని తాత్కాలికంగా సీజ్ చేయడం అనేది జరిగింది. ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఏదైతే బిగ్ బాస్ సీజన్ 12 కన్నడ షో ఉందో ఆ షోలో కూడా వాళ్ళు కొన్ని నామ్స్ తీసుకోవాలంటే, ఇప్పుడు ఆ షో రన్ అవుతున్నంత వరకు కూడా జనరేటర్ అనేది కంటిన్యూస్గా వర్క్లోనే ఉంటుంది అన్నట్టు. అయితే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ కూడా దాని సౌండ్తో పాటు అదేవిధంగా ఏదైతే ఎయిర్ పొల్యూషన్ ఉంటుందో దానివల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అధికారులు సూచించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే కొంచెము ఈ డర్టీ వాటర్ అవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటికి అలాగే వదిలివేయడం జరుగుతుంది. దానిని శుద్ధి చేయకుండానే అలా ఎక్కడ పడితే అక్కడ పర్యావరణాన్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, ఎలాంటి పర్మిషన్ అనేది తీసుకోలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే గతంలో కొంతమంది ఎవరైతే ఇప్పుడు బిగ్ బాస్ షో అనేది ఎక్కడో ఊరు చివరనో లేకపోతే ఏదో చెట్ల మధ్యలో అసలు కండక్ట్ చేయరు. మన మధ్యలోనే, మన ప్లేస్లోనే ఒక ఇంట్లో కొంతమందిని అందులో ఉంచేసి వారి యొక్క యాక్టివిటీస్ వితౌట్ మొబైల్, వితౌట్ కమ్యూనికేషన్ అంటే అవుట్ పీపుల్స్ తోటి లేకుండా ఆ షోన్ అనేది రన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఇంకా ఇదంతా కంటిన్యూ అవుతూ ఉంటున్న సమయంలో వాళ్ళు ఏం చేయాలంటే, అధికారులు ఇలా మేము ఒక షోని రన్ చేస్తున్నాము, ఇంతమంది ఉంటారు, ఇది మేము ఈ ప్రాంతంలో పెట్టడం జరుగుతుంది, అదేవిధంగా ఈ 2 జనరేటర్స్ అనేది మేము యూజ్ చేస్తాం, ఎన్ని జనరేటర్స్ యూజ్ చేస్తే అన్ని జనరేటర్స్, దీనివల్ల ఇంత పొల్యూషన్ అనేది ఎంతవరకు ఉండాలి అనేది ఇవన్నీ అధికారుల దగ్గర నుంచి ప్రతి పర్మిషన్ అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు కన్నడలో సీజన్ 12 రన్ అవుతుంది అంటే గతంలో కూడా వీళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, కానీ మరి ఈసారే పర్మిషన్స్ తీసుకోలేదు అన్న వార్త ఎందుకు ముందుకు వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. దాంతోపాటు వారు ఏం చేస్తున్నారంటే డర్టీ వాటర్ని అదేవిధంగా పొల్యూషన్ని ఎక్కువగా చేస్తున్నారని చెప్పేసి అక్కడ లోకల్లో ఉన్న పీపుల్ అంతా కూడా వెళ్ళేసి ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో పోలీసులను వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అయిపోయిన తర్వాత వాళ్లకు నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే బిగ్ బాస్ షో రన్ చేస్తున్నారో వారికి నోటీసులు సర్వ్ చేశారు. ఒక 4 times నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే కన్నడ బిగ్ బాస్ షో రన్ చేస్తున్న మేనేజ్మెంట్ దాన్ని అసలు పట్టించుకోలేదు, అసలు వాళ్ళకి ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు, అదేవిధంగా వారికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. అంతేకాకుండా వారు పర్మిషన్ తీసుకున్నట్టుగా కూడా ఎలాంటి సమాచారం లేదు అన్న ఉద్దేశంతో ఇమీడియట్గా పోలీసు వాళ్ళు రావడం జరిగింది. ఆ హౌస్ని మొత్తం కూడా లాక్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇది తాత్కాలికంగా మాత్రమే సీజ్ చేశారే తప్పించి పర్మనెంట్గా మాత్రం సీజ్ చేయలేదు. అందులో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వారందరినీ కూడా దగ్గరలో ఉన్న థియేటర్కి తీసుకెళ్ళి అందులో అయితే పెట్టడం జరిగింది. అది మళ్ళీ వీరు గనక పర్మిషన్స్ తీసుకుంటే, అంటే ఎవరెవరి దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోవాలో అవన్నీ పర్మిషన్స్ తీసుకుంటే ఆ షో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేని పక్షంలో మేము గతంలో ఇలాగే చేసాం, మేము ఎప్పుడు పర్మిషన్స్ తీసుకోలేదు, మరి కొత్తగా పర్మిషన్స్ అడుగుతున్నారు మీరు, అసలు ఇది ఎప్పుడు లేదు కదా, ఎందుకని కావాల్సుకొని చేస్తున్నారు అని అంటే అప్పుడు ఒక నివేదికని ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఎంక్వైరీ చేస్తారు. అంటే గతంలో ఎవరు చేశారు, ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, పర్మిషన్ లెటర్ వచ్చిందా లేదా, అసలు వీళ్ళు అప్పుడు ఎంత యూజ్ చేశారు, ఎన్ని జనరేటర్స్ యూజ్ చేశారు, ఎలాంటి నామ్స్ అనేవి పాటించారు, ఇప్పుడు ఎలాంటి నామ్స్ పాటిస్తున్నారు, అసలు ఎప్పుడు కూడా ఏ సీజన్కి కూడా పర్మిషన్ తీసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా మొత్తం చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసిన తర్వాత వీరు అలాగే రూడ్గా బిహేవ్ చేస్తే అప్పుడు కోర్టు మెట్లెక్కే ఛాన్స్ ఉంది. లేదు ఇక్కడే ప్రాబ్లం అంతా సాల్వ్ చేసుకుంటారు అంటే ఈ అధికారులు కానివ్వండి, అంతేకాకుండా ఈ బిగ్ బాస్ షోకి సంబంధించిన మేనేజ్మెంట్ కానివ్వండి కూర్చొని పరస్పర అంగీకారంతో మేము పర్మిషన్స్ తీసుకోవాలన్న విషయం తెలీదు, అందుకని మేము తీసుకోలేకపోయినాం, ఇది ఎంత పర్సెంటేజ్ ఉండాలి లేకపోతే ఏం చేయాలి మీరు మాకు సూచిస్తే మేము దాని ప్రకారంగా మేము కంటిన్యూ అవుతాము అని చెప్పేసి అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు పర్మిషన్ లెటర్స్ తీసుకోవడము ప్లస్ తర్వాత షో అనేది కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది.
లేదు ఒకవేళ మేము చెయ్యము, మేము అవసరం లేదు అని చెప్పేసి అన్నారనుకోండి, ఒకవేళ కోర్టు దాకా వెళ్తే ఎలా ఉంటుంది అని అంటే ఇంకా మొత్తం చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ షో ఒకటే కాదు, అన్ని లాంగ్వేజెస్లో పలు లాంగ్వేజ్లలో కూడా బిగ్ బాస్ షో అనేది చాలా ఫేమస్. తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం ఇలాంటి షోలలో ప్రతి ఒక్కరు కూడా ఈ బిగ్ బాస్ షో అనేది కంటిన్యూ చేస్తున్నారు. దీనికి లక్షలలో ఫ్యాన్స్ అనేవాళ్ళు ఫాలో అవుతుంటారు. ఆ షో టైమింగ్కి ఖచ్చితంగా ఇళ్లలో టీవీ ముందు కూర్చొని ఈరోజు ఇలా చేశారు, అలా చేశారు, మన వాళ్ళే మన ఇంట్లో వాళ్ళే ఏదో చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోవడము ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉన్న షో కాబట్టి ఇది గతంలో దీని జనాల మీద ఎలాంటి ఎఫెక్ట్ని ఇస్తుంది, అదేవిధంగా దీనివల్ల ప్రజలు ఏ విధంగా డిస్టర్బ్ అవుతారు, ఇవన్నీ కూడా చూసే ఛాన్సెస్ ఉంది. దీనివల్ల సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది, ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మనం చూస్తుంటే కొన్ని బిగ్ బాస్ షోలలో అంటే అదర్ లాంగ్వేజెస్లలో అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే బెడ్ మీద పడేసుకొని వాళ్ళు కిస్లు హగ్గులు చేసేసుకొని అక్కడ మొత్తం వాళ్ళ కమ్యూనికేషన్ అంతా కూడా బాగా స్ట్రాంగ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది అయితే అందులో అసలు అదొక షో, ఇది 24 hours మనల్ని కెమెరా మానిటరింగ్ చేస్తుందన్న విషయాన్ని మర్చిపోయి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. అవన్నీ కూడా కోర్టుకు వెళ్ళిందంటే ఇవన్నీ బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు మొత్తానికి షో బ్యాన్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే సొసైటీకి ప్రజలకి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి అనేది ప్రధానంగా చూడబడుతుంది. కాబట్టి ఇది బ్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్లస్ తర్వాత నెక్స్ట్ ఈ బిగ్ బాస్ షోకి సంబంధించిన మేనేజ్మెంట్, కన్నడ బిగ్ బాస్ షోకి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కూర్చొని పరస్పరంగా మాట్లాడేసుకొని ఇదివరకు మాకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి మేము పర్మిషన్స్ తీసుకుంటాము, మేము ఇక మీదట దీన్ని రిపీట్ చెయ్యము అని చెప్పేసి కనుక వాళ్ళు అపాలజీ చెప్పి ఏదైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసులకు వాళ్ళు ఒక రిప్లైను పాస్ చేస్తూ వాళ్ళు కనుక పర్మిషన్స్ తీసుకున్నారు అంటే షో యథావిధిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే నేను చెప్పినట్టుగా బ్యాన్ అవ్వచ్చు, లేదు అంటే తాత్కాలికంగా పూర్తి స్థాయిలో వీళ్ళు దానిపైన ఒక వివరణ ఇచ్చేంత వరకు కూడా స్టాప్ చేయొచ్చు. ఏదైనా ఇలాంటి పెద్ద షోలు కండక్ట్ చేస్తున్నప్పుడు కంపల్సరిగా అది సొసైటీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న జనాలకు దానివల్ల ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి లేవు అనేది ఒక అంచనా ఉన్న తర్వాతనే దాన్ని రన్ చేయాలి, ఇబ్బందులు లేకుండా. అంతేకాకుండా ఎన్విరాన్మెంట్కి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండే విధంగానే షోలను కండక్ట్ చేయాలని చెప్పేసి అధికారులు ప్రతి దగ్గర చెప్తూనే ఉంటారు. అన్నీ మనకు ఇలాంటి నామ్స్ అన్నీ ఉంటాయి, అవి పాటిస్తే మన షోని ఎవరు కూడా వచ్చి ఇలా మధ్యలో అర్ధాంతరంగా ఆపేసే అవకాశం ఉండదు. పర్మిషన్ లెటర్ లేదు కాబట్టి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు చూపించలేకపోయారు. ఒకవేళ ఉంటే చూపించడానికి ఆస్కారం ఉండేది. అదేవిధంగా నోటీసులు వచ్చినప్పుడైనా రెస్పాండ్ అవ్వాల్సింది. లేదండి మా దగ్గర ఆల్రెడీ అన్ని పర్మిషన్ లెటర్స్ ఉన్నాయి, ఆ పర్మిషన్ లెటర్స్ని మీరు కొంచెం చూడండి అని చెప్పేసి చెప్పే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ లేకుండా వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏదో క్వశ్చన్ మార్క్ తోటి ఉండడంతో ఆ జాయ్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి మిగతా కొన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఈ బిగ్ బాస్ కన్నడ షోని అనేది రన్ చేయడం జరుగుతుంది. అయితే దీని నేపథ్యంలో మనం చూసుకుంటే ఇలాంటి పర్మిషన్స్ అన్నివి తీసుకోకుండా షోలు రన్ చేసేటప్పుడు ఆలోచించండి. అనవసరంగా ఇంత పెద్ద షో, అదేవిధంగా చాలా ఫేమస్ షో అయిన కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 అనేది ఇప్పుడు తాత్కాలికంగా నిలిపివేశారు అంటే ఎంత పెద్ద రిమార్క్. అంటే మేనేజ్మెంట్ ఇంత నిర్లక్ష్యంగా ఉంది అని చెప్పేసి జనాలు అంటే దాన్ని చూస్తున్న వాళ్ళు కొంతమంది అందులో ఉన్న కంటెస్టెంట్స్కి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ ఓటింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి కొంచెము మనకు నెగిటివ్గానే ప్రమోషన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అధికారులు అదేవిధంగా మేనేజ్మెంట్ కూర్చొని పరస్పరంగా మాట్లాడేసుకొని దీన్ని ఒక సొల్యూషన్ ఎంచుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తే కన్నడ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూస్ అనుకోవచ్చు. లేదు అనుకుంటే ఇది మళ్ళీ కోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే చూద్దాం, వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.